హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ తెలుసు కదండి, వీడియోని చూడగానే లైక్ చేయండి, అలాగే హై పాయింట్స్ ఇవ్వండి. హై పాయింట్స్ ఇవ్వడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. మరి మనలాంటి మరికొంతమంది హర్రర్ ప్రేమికులకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వ్యూవర్షిప్ని పెంచండి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రతిరోజు మన ఛానల్ని ఫాలో అవ్వాలి, ఇక్కడ వచ్చే హర్రర్ వీడియోస్ చూడాలి అనుకుంటున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ సింబల్ అయితే వస్తుంది, అది కూడా హిట్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ రూపంలోనైతే వచ్చేస్తుంది. మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో ఇక్కడ ఇలా స్టోరీగా వినాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే పిన్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. అంతేగాని హాయ్ మేడం, హలో మేడం, మీ వాయిస్ చాలా బాగుంది, ఇలాంటివేవి కూడా పెట్టకండి దయచేసి. ఎందుకనంటే నేను ఈ పీక్ టైంలో కూడా మీకంటూ ఒక టైంని కేటాయించి నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. మీకు తెలుసు, మామయ్య గారు రీసెంట్గానే కాలం చేశారు. సో దానికి కూడా నేను టైం ఇవ్వాలి కదా. అండ్ అలాగే వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ అలాగే మీరు మెసేజ్ పెట్టినప్పుడు మీరు మీ పేరు, ఊరి పేరు, డీటెయిల్స్ ఇవ్వాలి అనుకుంటే అక్కడ ఇచ్చి మీరు స్టోరీని రాసి నాకు పంపించేయచ్చు. లేదు మేము అలా స్టోరీ రాసి పంపించలేము అనుకుంటున్న వారు వాయిస్ మెసేజ్ ద్వారా కూడా మీరైతే నాకు సెండ్ చేయొచ్చు మీ స్టోరీస్ని. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు వీడియోలోనే ఏంటి అని అంటే, మాకు తెలిసిన ఒక సిస్టర్ ఉన్నారండి. ఆవిడ ఇప్పుడైతే రిటైర్ అయిపోయారు. ఇదివరకట్లోని ఆవిడ మన రైల్వే హాస్పిటల్లోనైతే పనిచేసి రిటైర్ అయ్యారు. ఆవిడ ట్రైనింగ్ అంతా కూడా కేజీహెచ్లోనైతే అయ్యింది. ఇంకా కోల్కతా, బెంగళూరు ఇలాంటి సిటీస్లో కూడా ఆవిడైతే జాబ్ చేశారు. అయితే ఆవిడ రిటైర్ అయ్యే సమయానికి మటుకు ఇక్కడైతే ఉన్నారు, రైల్వే హాస్పిటల్లోనైతే చేసేవారండి. ఆవిడ పేరు ఝాన్సీ, చెప్పమన్నారు అందుకే చెప్తున్నాను. అయితే ఆవిడకి జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని ఈరోజు మనం వినేద్దాము. మన కేజీహెచ్లోని ఉండేటప్పుడు ఆవిడ ఇక్కడ నర్సింగ్ ట్రైనింగ్ అవుతునేటప్పుడు ఆ టైంలోని జరిగిన రియల్ ఇన్సిడెంట్ అండి. అంటే ఒక 50 years బ్యాక్ అనుకోండి, నాకు తెలిసి అంతే, 50 years బ్యాక్. అయితే ఆవిడ ఏంటి అని అంటే అప్పుడే ఇంకా ట్రైనింగ్ కదండి, ఒక 18-19 years అయితే ఉంటాయి ఆ టైంలోని. వాళ్ళు ఏంటి అని అంటే అందరికీ కూడాను టైమింగ్స్ అయితే ఉంటాయి. మార్నింగ్ షిఫ్ట్, ఇంకా అలాగే ఈవినింగ్ నైట్ షిఫ్ట్లు అయితే ఉంటాయి. అయితే ఆవిడకి నైట్ షిఫ్ట్ అయితే పడింది. ఆ రోజు నైట్ షిఫ్ట్కి అయితే వెళ్ళిపోయింది. అప్పటికి సర్జికల్ వార్డు ఏదో ఉంది అని చెప్పారు. ఆ వార్డు దగ్గర అయితే ఆవిడ రాసుకుంటున్నారు. ఇంకా అలాగా కొంతసేపటికి, అప్పటికి టూ లేట్, నైట్ 1-1:30 అలా అవుతుంది. ఆ టైంలో ఏంటంటే ఎవరికైనా నిద్ర వస్తుంది కదా. ఈవిడైతే చూసారంట, రౌండ్స్ వేసుకొని వచ్చేవారంట. అలాగే రౌండ్స్ వేసుకొని అంత వాటంతా తిరిగేసి వచ్చి కూర్చున్నారంట. బాగా నిద్ర వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళింది చూడ్డానికి, రౌండ్స్ వేయడానికి వెళ్ళింది. తను నిద్ర వస్తుంటే ఆవిడ కాసేపు అలాగా పడుకుండేసరికి ఈలోగా కొంతసేపటికి వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా చల్లగానైతే మారిపోయిందంట. ఆవిడకి కొంచెంగా చలివేసి ఇదేంటి ఇంత చల్లగా అయిపోయింది ఉన్నట్టుండి అనుకుంటూ మళ్ళీ లేచి కొంచెంగా దగ్గరికి ఇలా పెట్టేసుకొని చేతులు ఇలాగా కూర్చున్న చోటే కాస్త అలాగా కళ్ళు మూసుకొని పడుకున్నారంట. పడుకుంటే ఎవరో వచ్చి వెనకాతల నుంచి ఇలా తట్టి లేపుతున్నారంట. లేపుతుంటే నిద్దటి మత్తులోని కళ్ళు తెరవకుండానే, ఇప్పటి వరకు నేనే కదా చూశాను, కాసేపు వెళ్ళి చూసి రావచ్చు కదా, నాకు బాగా నిద్ర వస్తుంది, నన్ను లేపొద్దు అని ఈవిడైతే అందంట. అంటే ఇలా తట్టి లేపుతున్న వాళ్ళు ఆపేసరికి ఈవిడ ఇంకా మళ్ళీ పడుకుంటుంటే కొంతసేపటికి వాళ్ళ ఫ్రెండ్ అయితే తిరిగి వచ్చేసి ఈవిని లేపకుండా తన పని ఏదో తను చేసుకుంటుంది, పక్కన కూర్చొని.
అనుకోకుండా ఆవిడకి కూడా నిద్ర అయితే వచ్చేసింది. ఆవిడ కునుకుపాట్లు పడుతుంది అక్కడ. ఈలోగా ఈవిడికి తెలివి వచ్చి లేచి, సరే దీనికి బాగా నిద్రగా ఉన్నట్టుంది అని చెప్పి ఈవిడ మామూలుగా అక్కడంతా కూడా చూసుకొని వస్తున్నారంట. వస్తున్న సమయంలోని అక్కడ ఒక వార్డులో నుంచి ఎవరో గట్టిగా అరిచినట్టుగానైతే శబ్దం వచ్చిందంట. వచ్చేసరికి ఈవిడ ఎవరది అని చెప్పేసి గబగబా లోపలికి వెళ్ళి పేషెంట్స్ అందరూ బాగానే ఉన్నారా లేకపోతే ఏమైనా అయ్యిందా అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూసారంట. చూస్తే ఎవరికి ఏం లేదు, నార్మల్గా ఉంది. అక్కడంతాను కామ్గానైతే ఉంది. మరి ఎక్కడి నుంచి వినిపించింది వాయిస్ అని చెప్పేసి ఆవిడ అక్కడి నుంచి వచ్చేసారు. మెడలో క్రాస్ ఉంటే దాన్ని ఇలా పట్టుకొని జీసస్ ని తలుచుకొని ఆవిడ ముందుకి అడుగులు వేస్తూ వెళ్తూ ఉంటే దూరం నుంచి గేట్ అవతల నుంచి ఎవరో ఒక ఆడ మనిషి నడుచుకొని వెళ్ళిపోతున్నట్టు, అది కూడా లోపలికి అటుపక్కన్న వార్డులోకి వెళ్తున్నట్టుగానైతే కనిపించింది ఈవిడికి. కనిపించేసరికి ఆ టైంలోని ఎవరు కూడాను ఎంటర్ అవ్వడానికి వీల్లేదు. ఓన్లీ పేషెంట్స్ ఇంకా వాళ్ళ తాలూకు వాళ్ళు వీళ్ళే ఉంటారు, ఎవరిని కూడా అలౌ చేయరు. అలాంటి టైంలో ఆవిడెవరు లోపలికి వస్తుంది అని చెప్పేసి ఈవిడ అటుపక్కకి అయితే వెళ్ళిందంట. వెళ్ళి ఎవరది అనుకుంటూ ఆవిడ వెనకాతలే వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి వెళ్ళిపోతుంటే అక్కడంతా కూడాను ఎప్పుడు చూడని విధంగా, అంటే ఈవిడ ఎప్పుడు అటుపక్కకి వెళ్ళని విధంగానైతే ఆ వే అంతా కనిపిస్తుంది. మేడం ఎట్లు ఎక్కేస్తుంది ఆవిడ గబగబాను. ఈ అమ్మాయి ఈవిడ కూడా ఫాస్ట్ గా, ఝాన్సీ గారు ఫాస్ట్ గానైతే ఎవరది ఆగమంటే ఆగట్లేదేంటి అని చెప్తూ వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఆవిడ వెనకాతలే వెళ్తుంది. పైకి వెళ్ళేసరికి కొంచెం దూరం వెళ్ళేసరికి ఇలా ముసుగు వేసుకొని తెల్ల చీరలోని అటుపక్కకి తిరిగి ఉంది. మెట్ల మీద ఆ చివరికి అయితే నించుంది. ఈవిడ వెనకాలతలైతే వెళ్ళింది. మెట్లెక్కి వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఎవరది అని చెప్పి ఇలాగా భుజం మీద అయితే చేయి వేసింది. చేతికి చల్లగా స్పర్శ అయితే తగిలింది. అంతేకాదు ఇలాగా వెనక్కి అయితే తిరిగింది ఆమె. తిరిగేసరికి ఒక పక్క అంతా కూడాను నెత్తురు, రక్తం ఇలాగా కారుతూ ఉంది. మొహం అంతా కూడాను బాగా ఉబ్బిపోయినట్టుగా అయితే కనిపిస్తుంది. తెల్లగా ఉంది మనిషి. గుడ్లు ఏవైతే ఉంటాయో అవి తెల్లగానైతే ఉన్నాయి. మధ్యలోని చిన్న నల్లటి కనుపాప. అలాంటి మొహాన్ని చూసేసరికి ఎవరైనా గట్టిగా అరుస్తారు కదండి. గట్టిగా అరుస్తూ మెట్ల మీద నుంచి పడిపోయింది. చూసేసరికి ఆవిడ ఎక్కడుందో అక్కడే కూర్చొని నిద్రపోతుంది కదా. నిద్రపోతున్న అమ్మాయి చైర్ మీద నుంచి కింద పడిపోయారంట. వాళ్ళ ఫ్రెండ్ ఎవరు రాలేదు, పక్కన వచ్చి కూర్చోలేదు, అక్కడ ఎవ్వరూ లేరు. అదంతా ఆమె కళ అయితే కనేసరికి ఇంకంతే భయపడిపోయింది ఆవిడ. తనకి ఎప్పుడు ఇలాంటి భయాలు అయితే కలగలేదు. ఎప్పుడు తను భయపడే పర్సన్ కాదు. అలాంటివి కూడా తను పెద్దగా పట్టించుకోదు. జీసస్ ఉన్నాడు, అన్నీ చూసుకుంటాడు, నాకు ఎటువంటి భయం లేదు, ఇలాంటి సాతాన్లు ఏవి కూడా ఉండవు అని ఆవిడ నమ్మేవారు అనమాట. అందుకనే ఇలాంటి భయం లేదు. కానీ ఆ రోజు ఆవిడ అలా కలగనేసరికి నిజంగా అయినట్టే అనిపించి భయపడిపోయింది ఆవిడ. భయపడిపోయి లేచి కూర్చున్నారంట. కూర్చొని చెమట పట్టేస్తుంటే చెమటలు తుడుచుకొని ఇంక ఇక్కడ ఇలా కూర్చోకూడదు అని చెప్పేసి, సరే ఒకసారి మళ్ళీ రౌండ్ వేసి వద్దాము, ఇదేం చేస్తుందో జానకి అని చెప్పేసి వాళ్ళ తనతో పాటుగా చేస్తున్న అమ్మాయి కోసం అని చెప్పేసి వెళ్ళారంట. వెళ్తే అంత కామ్గానైతే ఉంది, ఎవరు లేరు. ఆ టైంలో ఎవరుంటారు చెప్పండి? 2:30 ఆ టైం అయిపోతుంది అప్పటికే. ఆ టైంలో ఎవరు ఉండరు కదా. లోపల అయితే పేషెంట్స్ ఉన్నారు. ఇంకా అలా చూసుకొని ముందుకైతే వెళ్ళారు ఈవిడ. వెళ్ళి అందరినీ చూసుకొని చెక్ చేసుకొని మళ్ళీ తను ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసి కూర్చొని మళ్ళీ కాసేపటికి ఆవిడకి నిద్ర ఊపేస్తుంది. ఆ రోజు పాపం చాలా నిద్ర అయితే వచ్చేసిందంట. నార్మల్గానైతే ఆవిడ పడుకోరంట. ఇంకా అలాగే చాలా మంది వాళ్ళతో చేసిన వాళ్ళకి ఇలా రౌండ్స్ వేసి రమ్మంటే, అమ్మో మాకు భయం, మేము నైట్ టైం వెళ్ళడం మాకు భయం, అక్కడ అవి ఉంటాయి ఇవి ఉంటాయని ఈవిడతో చెప్పేవారంట. అలాంటిది ఆ రోజు ఆమె అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అనుభవించారు.
అయితే ఇంకా ఎవరు లేరు. ఈవిడ వచ్చి అక్కడ కూర్చున్నారు. నిద్ర వచ్చేస్తుంది, నిద్ర ఊపేస్తూ ఉంటే మళ్ళీ అలాగా పడుకున్నారు. పడుకుంటే ఈసారి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి తడుతుంది, భుజం తడుతుంది. ఏ లేవే, లే, అక్కడ పేషెంట్ ప్రాబ్లంలో ఉన్నారు, వెళ్ళు, లే లే అని లేపుతుందంట. లేపుతుంటే ఉలిక్కిపడి లేచింది ఈవిడ. లేచి చూసుకుంటే పక్కన ఎవరూ లేరు. ఇదేంటి ఇలా రెండోసారి ఎవరు అసలు నన్ను లేపుతున్నారు, ఇది ఇక్కడ లేదు కదా, చూస్తే అక్కడ చూస్తుంది, ఇక్కడికి ఎలా వస్తుంది అని చెప్పి ఈవిడికి ఏదో డౌట్ వచ్చి, సరే ఆ పేషెంట్కి బాగాలేదని చెప్పారు కదా అని చెప్పేసి ఈవిడ లేచి, ఏ పేషెంట్కి బాగాలేదని చెప్పిందో వాళ్ళ ఫ్రెండ్ ఈవిడ పడుకునేటప్పుడు అక్కడికైతే వెళ్ళిందంట, వారి దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి చూసేసరికి మంచం మీద ఆ పేషెంట్ ఒక్కడే ఉన్నాడు. పక్కన వచ్చిన వాళ్ళ వైఫ్ ఎవరో పడుకొని ఉందంట. ఆవిడ ఫుల్ డీప్ స్లీప్లో ఉందంట. అతనేమో ఇలాగా అంటే వణికేస్తున్నట్టుగానైతే అయిపోతుంటే అయ్యో అయ్యో అంటూ దగ్గరికి వెళ్ళి అంతా కూడా చెక్ చేసింది. పేషెంట్ దగ్గరికి అయితే వెళ్ళి చెక్ చేశారు. ఈవిడ చెక్ చేసిన తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ అవి కూడా డ్రాప్ అవుతుంటే దగ్గరలో వాళ్ళ కాలికి చెప్పి బాయ్ కాలికిని ఆక్సిజన్ అది పెట్టించారంట. పెట్టించిన తర్వాత ఏంటిలాగా ఈరోజు అది వచ్చి చెప్పడం ఏంటి, నేను వచ్చి ఈ పేషెంట్ని కాపాడాను, లేకపోతే అంతే సంగతులు అని ఈవిడ మనసులోనైతే అనుకున్నారు. అప్పటికి 3 అయిపోయింది. నిద్ర లేదు, ఏం లేదు. నైట్ డ్యూటీలు అంటే ఇలానే ఉంటాయి, మరి ప్రతిరోజు పడుకోరండి వాళ్ళు. అయితే సరే ఇంకా పేషెంట్ని కాపాడాను అనే తృప్తి ఉంటుంది కదా మనసులోని, అమ్మయ్య అనుకున్నారు. ఈవిడేమో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు. అది కలో తెలియదు నిజమో తెలియదు కానీ ఇందాక నేను కొంచెం నిద్రగా అనిపించి పడుకున్న సమయంలోని నువ్వు వచ్చి నన్ను తట్టి లేపినట్టుగా అనిపించిందే, లేపి పేషెంట్కి బాగాలేదు వెళ్ళి చూసుకొని రా అని చెప్తున్నట్టుగా అనిపించింది. నేను ఫస్ట్ టైం పట్టించుకోలేదు, ఆ తర్వాత మళ్ళీ లేపుతుంటే తెలివి వచ్చి కళేంటి ఇలా వచ్చిందని చెప్పేసి పేషెంట్ దగ్గరికి వచ్చాను వాళ్ళ ఫ్రెండ్తోనైతే చెప్పిందంట. చెప్పేసరికి వాళ్ళ ఫ్రెండ్ భయపడిపోయి ఆ అమ్మాయి ఇలా అంటుందంట, నీకేమైనా పిచ్చి పట్టిందా, అక్కడ కూర్చుంటే అలానే అవుతుంది, నాకు చాలా సార్లు ఇలాంటి ఎక్స్పీరియన్స్లు అయ్యాయి, అంతేకాదు మనం పడుకున్నాం అనుకో ఎవరో ఒకరు వచ్చి లేపేస్తూ ఉంటారు, అది ఎవరు అనేది కూడా తెలీదు, లెగిసి చూస్తే ఎవరు ఉండరు, అమ్మో నీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయిందా ఈ రోజు అని ఆవిడైతే అందంట. అంటే ఎక్స్పీరియన్స్ అయితే అయ్యాయి, నాకు చాలా భయం అని వాళ్ళ ఫ్రెండ్ అయితే అందంట. ఎందుకు భయం, ఏమైంది, ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేదు కదా, నాకు కళే వచ్చింది, అదేం నిజం కాదు అని చెప్పేసి ఇవిడైతే అనేసిందంట. అనేసి మళ్ళీ రిటర్న్ తన ప్లేస్లోకి అయితే వెళ్ళిపోయిందంట. కానీ పాపం ఆవిడ చెప్పిన విషయాలన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి ఒకటిగాను. మేము కూడా అక్కడ కూర్చునేటప్పుడు మాకు ఇలా జరిగింది అని ఆవిడ చెప్పడంతో ఈవిడికి కొంచెంగానైతే భయం వేసింది. ఎవరికైనా భయం వేస్తుంది కదండి, ఎంత ఏజ్లో ఉన్నప్పటికీ కూడాను. అయితే ఇంకా ఇలా లాభం లేదు, పడుకోకూడదు అనుకున్నారు. ఆవిడ పడుకోకూడదు అని చెప్పేసి కేస్ షీట్లు ఏవో రాసుకుంటూ కూర్చుంటుంటే ఈలోగా వెనకాతల నుంచి వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చిందంట. ఇంకొక ఆమె వెనకాతల నుంచి ఇంకొక నర్సు, అంటే వీళ్ళ గ్రూపు నైట్ డ్యూటీ చేస్తుంది అనమాట, నైట్ డ్యూటీ షిఫ్ట్ సో ఈలోగా వెనకాతల నుంచి వీళ్ళతో పాటు పని చేస్తున్న మరొక ఆమె, మీరా ఆవిడ పేరు, ఆవిడ వచ్చిందంట. వచ్చి ఝాన్సీ ఏం చేస్తున్నావు అంటే, ఇదిగో కేస్ షీట్లు రాసుకుంటున్నాను, ఇందాకలంతా నిద్ర పట్టింది కానీ ఇప్పుడైతే నిద్ర పట్టట్లేదే అని అంటే, ఎందుకు అని అంటే, లేదు ఇదిగో ఇలా జరిగింది, నన్ను ఎవరో నిద్ర లేపినట్టుగా లేచాను, పలానా పేషెంట్కి బాగాలేదు అని చెప్పినట్టుగా అనిపించేసరికి నేను ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళాను, నిజంగానే బాగాలేదు అని అదంతా కూడా చెప్పిందంట ఈవిడ. చెప్పేసరికి ఆ మీరా కూడా భయపడిపోతూ వణికిపోతూ, అవునే బాబు ఇక్కడ ఎప్పుడు అలాగే జరుగుతుంటే అందుకే ఇటుపక్కకి రాము మేము, మాకు ఇక్కడ చేయడానికి కూడా భయమే, రేపు కూడా మనం నైట్ షిఫ్ట్లు చేయాలి అని తనైతే మాట్లాడిందంట. అనేసుకున్నారు. నెక్స్ట్ డే నైట్ వెళ్ళడానికి ఈవిడికి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ వీళ్ళు చెప్పిన మాటలకి కాస్త ఎందుకనో భయం అయితే కలిగింది. ఆవిడకి భయం కలిగింది. సర్లే ఏదైతే అది అయ్యింది, జీసస్ ఉన్నారు అని చెప్పేసి తను ఆ రోజు ఈవినింగ్ కూడాను తన పనులన్నీ చేసేసుకొని నైట్ షిఫ్ట్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా
తను ముందంతా కూడాను తన పని అంతా చేసేసుకొని ఆ తర్వాత రౌండ్స్కి అయితే వెళ్ళారు. వెళ్ళి 1:30 ఆ టైంకి రౌండ్స్కి వెళ్ళి చూసుకొని వచ్చి ఆ చైర్ దగ్గరికి వచ్చి అక్కడైతే కూర్చున్నారు. కూర్చుండేసరికి ఈలోగా ఈ నైట్ షిఫ్ట్లు చేసిన నర్సులు వచ్చి ఖాళీగా ఉంటే వచ్చి చిట్చాట్లు చేసుకోవడం అలవాటే. ఎందుకనంటే ఆ నిద్ర పోవడం కోసం వీళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. సో అలానే తర్వాత కొంతసేపటికి మీరా అయితే వచ్చి లేపుతుందండి. మళ్ళీ కొంతసేపటికి ఈవిడికి అనుకోకుండానే ఆ రోజు కూడా నిద్ర అయితే వచ్చేస్తుంది. ఫుల్గా పడుకుని పోతూ ఉంటే ఈలోగా మీరా వచ్చి లేపుతుంది. ఏ ఝాన్సీ పడుకోకు, లే అనేసి లేపుతూ ఉంటే ఏంటే ఇప్పటి వరకు చేశాను కదా, మీరు చెయ్యొచ్చు కదా, నన్ను లేపేస్తున్నావు గాని అంటూ ఈవిడేమో లేకుండా మళ్ళీ అలానే పడుకుంది. మళ్ళీ లేపుతుంది మీరా. లేపుతుంటే ఏంటే మీరు అంటూ కోపంతోని లేచి ఆవిడ కాసి చూసేసరికి అక్కడైతే మీరా లేదు. మీరాకి బదులుగా అక్కడ మరొక మనిషి అయితే ఉంది, ఒక ఆడ మనిషి. అచ్చు నిన్న రాత్రి ఎవరినైతే తను అక్కడ పైన మెట్ల దగ్గర చూసిందో అలాంటి మనిషి అయితే కనిపించి కోపంగానైతే తిని కాస్త చూస్తూ అంటే పడుకుండిపోతున్నావేంటి అన్నట్టుగా కోపంగా ఈవిడ కాస్త అయితే చూసిందంట. అంతే మరి ఇంకా నిద్ర లేదు, ఏమీ లేదు. కళ్ళు ఇలా నులుముకొని ఎవరది అంటూ భయపడిపోయి గట్టిగానైతే అరుస్తూ నించుందంట. ఆవిడ నించుండేసరికి అక్కడ ఎవ్వరు లేరు, మీరా లేదు, ఆవిడ కూడా లేదు. కానీ ఈవిడికి కొట్టి లేపడం ఇదంతా కూడాను ఆవిడకి తెలుస్తుంది. అయితే ఇంకా భయపడిపోయింది ఫుల్గా. ముందు రోజు కన్నా మర్నాడు ఇంకా భయపడిపోయింది. ఎందుకనంటే ఎదుటిగా వచ్చి కనిపించింది, అంతేకాదు భయపెట్టినట్టుగానైతే చేసింది. అలా చేసేసరికి భయపడిపోయింది ఆవిడ. భయపడిపోయి అరిచేసరికి అక్కడ దగ్గరలో ఉన్న అసలైన మీరా వచ్చింది. ఆవిడ వచ్చి ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పేసి ఝాన్సీని అయితే అడిగింది. అడిగితే ఇక్కడ ఎవరినో చూశాను, నిన్న జరిగింది కదా, ఇలా అయ్యింది, నాకు ఇలా కల వచ్చింది, అప్పుడు ఎవరినైతే చూశానో అదే ఆవిడని ఇక్కడ చూశాను అని అంటే, అప్పుడు మీరా ఏమో ఏం కాదులే, కంగారు పడుకు, నేను ఇక్కడే ఉంటాను, ఇద్దరం కలిసే వెళ్దాము, కలిసే ఉందాము అని చెప్పేసి తను పాపం అక్కడే ఉండి ఆ రోజు నైట్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఈవిడికి ఫీవర్ కూడా వచ్చేసిందంట ఫుల్గాను. ఝాన్సీ గారికి ఫీవర్ వచ్చేస్తే పాపం ఆ టైంలో ట్రైనింగ్ పీరియడ్లోని ఇంటికి వెళ్లకుండా వాళ్ళు అక్కడే ఉండి అన్ని చేయడం కదండి. వీళ్ళందరూ కూడాను చాలా కేరింగ్ అని అయితే చూసుకునేవారంట. పక్కనున్న ఫ్రెండ్స్ అలాగే నర్సులు అందరూ కూడాను ఏం కాదులే, కంగారు పడుకు, అలాంటివి జరుగుతూనే ఉంటాయి అని చెప్పేసి టాబ్లెట్స్ ఏవో ఇచ్చారంట, వేసుకున్నారు. ఒక 3 days తర్వాత నార్మల్ అయిపోయారు. అసలు ఏం జరుగుతుంది అక్కడ, ఏముంది అని చెప్పేసి సీనియర్ ఇంకొక ఆమెనైతే అడిగారంట. ఇలా జరిగింది నాకు, అక్కడ ఇలా కనిపించింది అనేసి అంటే అప్పుడు ఆమె అయితే చెప్పారంట, యాక్సిడెంట్ అయిన ఒక ఆమె హాస్పిటల్లోని కొన ఊపిరితో ఉన్నప్పుడు జాయిన్ అయింది. అదే టైంలో నైట్ టైంలోని ఆవిడ జాయిన్ అయింది. కానీ డ్యూటీ డాక్టర్ వచ్చే లోపే ఆవిడైతే చనిపోయిందంట. చనిపోయిన దగ్గర నుంచి అక్కడ ఎవరైనా నర్సులు ఆ టైంలోని కూర్చుంటే, ఆ టైంలో వాళ్ళు డ్యూటీ చేస్తున్న సమయంలోని వాళ్ళకి కనిపిస్తూ ఉంటుందని, అంతేకాకుండా ఎవరైనా ఏదైనా పేషెంట్ ఎవరికైనా బాగోపోతే అలానా పేషెంట్కి బాగాలేదు అని చెప్పేసి చెప్తూ అక్కడికి వెళ్ళి చూడమని చెప్తుందని, ఒకరిలాగా ఇంకొకరికి కనిపిస్తుందని ఆవిడైతే చెప్పిందంట. నువ్వు కంగారు పడుకో, ఆవిడ ఏం చేయదు, చాలా మంచి ఆవిడ, ఏం కాదు, నువ్వు కంగారు పడుకో, జీసస్ ఉన్నాడు కదా అన్నిటికీ కూడాను, ఆయనే నమ్ముకో అని ఆవిడైతే చెప్పిందంట. మరి ఇలాంటివి కూడా జరుగుతాయండి. అసలు మెయిన్ ఏంటి అని అంటే సిస్టర్స్కి చాలా మందికి నైట్ షిఫ్ట్లు అయ్యేటప్పుడు చాలా ఇబ్బందికరంగానైతే ఉంటుంది. ఒకసారి ఊహించుకోండి, మనం ఒకరోజు పెళ్ళి అయితే లేదనంటే ఏదైనా ఫంక్షన్కో ఉండిపోయి నైట్ అంతా కూడాను మనకి నిద్ర లేకపోతే మర్నాడు ఎంతలాగా ఇబ్బంది పడతామో, అలాంటిది పాపం వాళ్ళు నైట్ షిఫ్ట్లు చేసేటప్పుడు ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ ఆపద వస్తుందో, ఏ పేషెంట్కి ఇబ్బంది అవుతుందో తెలియదు. ప్రతిదీ ఏదైనా చిన్న పొరపాటు అయినా కూడాను వాళ్ళ మీదకి అయితే తోసేస్తారు. వీళ్ళే సరిగ్గా చూసుకోలేదు అని చెప్పేసి చాలా తక్కువగా చులకనగానైతే మాట్లాడతారు.
అసలు వాళ్ళు నిజంగా దేవుడు పంపించిన ఏంజల్స్ అండి. నిజంగాను నాకు అలాగే అనిపిస్తుంది. నర్సులు ఎవరినైనా కూడా చూస్తే ఏంజల్స్ అనే అనిపిస్తుంది. ఆపదలు ఆదుకుంటారు, అంతేకాదు వాళ్ళ సర్వీసు మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా చేయలేరు. మరి వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి. మరి కొంతమంది హర్రర్ ప్రేమికులకి ఈ వీడియోని రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.